నేను ఆ తాళం నెంబర్ కనుక్కోవాలంటే చాలా టైం పడుతుంది. అంటే టైం అండ్ ఎఫర్ట్, కంప్యూటింగ్ పవర్. దానివల్ల ఈజీగా మనం బ్రేక్ చేయలేం. అది దాని లక్షణం ఉండడమే అసలు సైబర్ తనిఖీ. ఒకవేళ సైబర్ నేరస్తులు దీనిని సెక్యూరిటీ ఫీచర్స్ను ఐడెంటిఫై చేసి వాళ్ళు ఖాతాలను కొల్లగొట్టేసి తీవ్రంగా నష్టపరిచారనుకో, దానికి సంబంధించి ఎలాంటి చర్యలు ఎవరు తీసుకోవాలి? అంటే కేంద్ర ప్రభుత్వము దాన్ని అనుమతించలేదు, నిషేధించలేదు. మరి ఈ కొల్లగొట్టినప్పుడు దానికి సంబంధించి ఎవరికి ఫిర్యాదు చేయాలా, దాని మీద ఎవరు చర్యలు తీసుకోవాలా? ప్రస్తుతం అయితే ఎవరికి ఫిర్యాదు ఇవ్వలేం. ఎందుకంటే అసలు వాళ్ళు అనుమతించని విషయాన్ని మనం ఎవరైనా చేస్తుంటే, అలా అనుమతే లేని దాన్ని ఎవరైనా చేస్తుంటే నువ్వు నష్టపోయావంటే నువ్వు తెలుసుకుని నష్టపోయి ఉండాలి. అందుకే మేము దానికి ఏం చేయలేం. ఎందుకంటే దాని మీద నియంత్రణ ఎవరు ఇప్పుడు మనం చేయలేం. ఇప్పుడు బిట్ కాయిన్ ఎక్కడి నుంచి పుట్టింది కాదు, అది ఎక్కడో ఏ దేశంలోనో పుట్టి పెరుగుతుంది. అది దాని మీద మనం భారతదేశంలో వచ్చి నియంత్రణ చేయలేం. నియంత్రణ చేయలేని దాని మీద మనం ఎవరు ప్రొటెక్షన్ ఇవ్వలేరు. అందుకని ఇప్పుడు ఇన్వెస్ట్ చేస్తున్నా, డీల్ చేస్తున్నా వీళ్ళందరూ కూడా, అంటే ఇంకొక విషయం మీకు తెలుసుండొచ్చు, మీరు 10 కోట్లన్నా 5 కోట్ల ఎంతమంది ఉన్నా సరే ఎక్కువ మంది వాళ్ళలో ఏజ్ గ్రూప్ 25 to 35, ఆ ఏజ్ గ్రూప్ వాళ్ళే ఎక్కువ ఇందులో చేస్తున్నారు. ఎందుకంటే వాళ్ళకి ఒక విధంగా కనిపిస్తుంది అనమాట, ఏముంది లేదు పెట్టేసరి వాళ్ళ ఫ్రెండ్స్ని చూసుంటారు. మీకు తెలుసుంటుంది అనుకుంటా దీని గ్రాఫ్. అసలు 2017 ఆ ప్రాంతానికి అది $20,000 దాకా తయారైంది. 2020-21 ఖర్చు $60,000 అయింది. అంటే 3 ఏళ్లలో 3 రెట్లు పెరిగింది. ఇలాంటి ఇన్వెస్ట్మెంట్ ఎక్కడ ఉండదు. అయితే ఈ 60,000 పెరిగిన ఈ 2 ఏళ్లలోనూ మధ్యలో ఒకసారి 30,000 కూడా వెళ్ళింది. అది డాలర్ల టార్గెట్. అది రూపీస్ చేస్తే ఇంకా లక్షలకు చాలా తేడా వస్తుంది. కానీ వాళ్ళకి కనిపించింది ఏం కనిపిస్తుందంటే వాడి ఫ్రెండో ఎవరో ఎక్కడో అమ్మో 30,000 60,000 అయిపోయింది ఆ 2 ఏళ్లలో అని చెప్పి చాలామంది ఈ 3-4 ఏళ్లలో ఎక్కువ మంది ఈ యంగ్ జనరేషన్ వాళ్ళు వెళ్తున్నారు. వాళ్ళ దృక్పథం వేరేలా ఉంటుంది. అంటే రిస్క్ తీసుకోవడంలో కానీ కొంచెం వేరేలా ఆశా దృక్పథం ఎక్కువ ఉండొచ్చు. కానీ అలాంటి వాళ్ళకి ఎడ్యుకేషన్ తప్ప మరో మార్గంలా, అంటే అరే మీరు చేస్తున్న దాంట్లో రిస్క్స్ ఉన్నాయి, ఈ రిస్క్ వల్ల ఇవన్నీ చేయొద్దు. అంటే ఇప్పుడు మీరు ఇలాంటి ప్రోగ్రామ్స్ నాకు ఎంతవరకు ఉపయోగిస్తాయో తెలియదు, కానీ నేను ఎక్కడ మాట్లాడినా అదే చెప్తాను. అంటే యూనివర్సిటీస్లో కానీ ఏంటంటే పాయింట్, ఇలా రిస్క్ ఉంది, రిస్క్ తెలియకుండా పెట్టద్దు. ఇప్పుడు మ్యూచువల్ ఫండ్లో పెడుతున్నారు అనుకోండి, ఎవరైనా వాడు పెద్ద లిస్ట్ ఇస్తాడు, ఈ రిస్కులు ఉన్నాయి చేసే నువ్వు పెట్టి అంటాడు. దీనికి ఎవరు రిస్కులు రాయరు. అందుకని వీళ్ళే నేర్చుకుని ఓహో ఇది ఎంత పెట్టచ్చు, మనం పెట్టచ్చా మనం పెట్టకూడదా అని ఆలోచించుకోవాలి. అంతేగాని ఈ రోజు ప్రకారం అయితే ఎవరు ప్రొటెక్ట్ చేసేవాళ్ళు లేరు. ఎవరైనా నష్టపోయారంటే నష్టపోయినట్టే. ఇప్పుడు మనము మన దగ్గర ఏదన్నా